తెలంగాణ నాదు ధ్యేయం లేదోయి వేరుపాయం నువ్వు లేపినట్టి గాయం రాయించే ఇట్టి గేయం కామారెడ్డి రచయితల కాగితాలు మైసమ్మ గుడిలో కాగడాలు. బుద్ధుడి కాలం నుంచి ఉన్న చరిత్ర కామారెడ్డి జిల్లా సొంతం. బిక్కనూరు సంస్థానాన్ని మొదలుకొని రదాల రామారెడ్డిని మొక్కుకొని కౌలాస్ కోటని దాటుకొని నిజాం సాగర్ నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటే గాని కామారెడ్డి కథ పూర్తవ్వదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కామారెడ్డి జిల్లా 2016వ సంవత్సరం దసరా రోజున పరిపాలనా సౌలభ్యం కోసం ఆవిర్భవించింది. నిజామాబాద్ జిల్లా నుంచి విభజించబడ్డ కామారెడ్డి జిల్లా ఒకప్పుడు కాకతీయుల కిల్లా. చరిత్ర ఆధారంగా వేరువేరు కాలాల్లో కామారెడ్డికి వేరువేరు పేర్లు ఉండేవి. మొదటగా ఈ ప్రాంతాన్ని అస్మక రాజ్యం అని పిలిచేవాళ్ళు. అస్మకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ అస్మకుడు పాండవుల తరపున కురుక్షేత్రంలో కూడా పాల్గొన్నాడు. ఇది మహాభారతంలో ఉన్న 18 పర్వాల్లో ఒకటైన కర్ణ పర్వంలో క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఆ తరువాత ఈ అస్మక రాజ్యం కాలక్రమేణా జైన తీర్థంకరుల చేతుల్లోకి వెళ్ళింది. జైన తీర్థంకరులో మొదటివాడైన వృషభనాథుని కొడుకు బాహుబలి ఈ అస్మక రాజ్య పాలన చేసినట్టు శాసనాల్లో ఉంది. 1వ శతాబ్దానికి చెందిన రచనల్లో కాశీ మధుర రాజ్యాలతో సమానమైన పవిత్ర భూమిగా అస్మక రాజ్యాన్ని వర్ణించారు. అస్మక రాజ్యాన్ని వందల సంవత్సరాలు జైనులే పాలించారు. వేదవ్యాసుడు, కాళిదాసు వంటి మహామహా సంస్కృత రచయితలతో పోల్చదగ్గ భవభూతి కూడా ఈ అస్మక రాజ్యానికి చెందినవాడే. సంతాయిపేట్ భీమేశ్వర ఆలయం నుంచి దుర్కి విలేజ్ సోమలింగేశ్వర ఆలయం వరకు జైనుల ఆనవాళ్లు జిల్లాలో ప్రతి దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. ఇక నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదంతో తెలంగాణ రచయితల కళల్లో దమ్మున్న గళాన్ని నింపిన దాశరథి కృష్ణమాచార్యుల ఇంపాక్ట్ కామారెడ్డి రచయితల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ సక్సెస్ఫుల్ స్లోగన్ను నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాస్తూ బలహీన తెలంగాణ సమాజంలో అగ్గిని నూరిపోశాడు దాశరథి. దాశరథి ఖమ్మం జిల్లా వాసి అయినప్పటికీ జైలు జీవితం ఇక్కడి పౌరులను, కళాకారులను బాగా ఇన్స్పైర్ చేసింది. కామారెడ్డి జిల్లా విస్తీర్ణంలో దాదాపుగా 22% అటవీ ప్రాంతమే. నల్లరేగడి నేలలు, చెల్క నేలలు ఎక్కువగా ఉండే జిల్లాలో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 470కి పైగా రెవెన్యూ గ్రామాలు, 500కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మాచారెడ్డి మండలం మఠంరాళ్ల సమీపంలో ఆదిమానవుని ఆనవాళ్లు ఉన్నట్టు చరిత్రకారులు గుర్తించారు. అంటే 10,000 సంవత్సరాలకు ముందు నుంచే ఇక్కడ నాగరికత నడయాడింది. తమ పౌరుషాన్ని చాటే ఆయుధాలు, పద్ధతులను చాటే ఆచారాలు, చెమటతో తడిచిన పనిముట్లు, సేద తీర్చిన చెట్లు అన్నింటినీ ఈ గుహల్లో రేఖాచిత్రాల రూపాల్లో అందంగా డ్రా చేశారు. 6th సెంచరీలో ఉన్న షోడశ మహాజనపదాలు అనే 16 అతిపెద్ద రాజ్యాల్లో అస్మక రాజ్యం ఒకటి. హైలైట్ ఏంటంటే ఆనాటికి సౌత్ ఇండియా నుంచి చోటు సంపాదించుకుంది అస్మక రాజ్యం ఒక్కటే. లేటర్గా బుద్ధుడు బతికిన కాలంలోనే బతికిన సుజాతుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు. అక్కడి నుంచి మగధ సామ్రాజ్య పాలకుడు మహాపద్మనందుడు అస్మక రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఆ తరువాత నందవంశ రాజులను ఓడించి మౌర్య చంద్రగుప్తుడు మౌర్యవంశ రూలింగ్ను మొదలుపెట్టాడు. మౌర్య చంద్రగుప్తుడి మనవడు సామ్రాట్ అశోకుడు వేయించిన శిలాశాసనం ఈ హిస్టరీని చెప్పుకొస్తుంది. 305వ సంవత్సరంలో గ్రీక్ దేశం టూరిస్ట్ మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో రాసిన వివరాల ప్రకారం అప్పటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 30 రాజ్యాల్లో ఈ అస్మక రాజ్యం ఒకటి. గోదావరికి ఉపనది అయిన మంజినా నది ప్రాంతంలో ఉన్నందుకు కొంతకాలం మంజీరకా దేశం అని కూడా పిలువబడింది కామారెడ్డి. కాకతీయుల సరిహద్దుగా జుక్కల్ ప్రాంతంలో నిర్మింపబడ్డ కౌలాస్ కోట చాలా పటిష్టమైన నిర్మాణం కలిగి ఉంది. నేషనల్ హైవే 44 మీదుగా ఉండే జిల్లాలో 2 షుగర్ ఫ్యాక్టరీలు ఎంతో హిస్టరీని కలిగి ఉన్నాయి. చెరుకును ఎక్కువగా పండించే కామారెడ్డిలో నిజాం సాగర్ దగ్గర ఇందిరా షుగర్స్, అడ్లూరు దగ్గర గాయత్రి షుగర్స్ ఎంతో మందికి ఉపాధిని కలిగిస్తున్నాయి. గుర్జాగుంట ప్రాంతంలో అల్యూమినియం నిల్వలు అధికంగా ఉంటే తిప్పాపూర్, కుప్రియాల్ ప్రాంతాల్లో సున్నపురాయి టన్నుల కొద్దీ లభ్యమవుతోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి వ్యవసాయ మంత్రిగా కొలువైన పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడి బాన్స్వాడ ప్రాంతానికి చెందిన లక్ష్మీపుత్రుడే. దాదాపుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన డిగ్రీ కాలేజ్ ఉన్న కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాన నిజామాబాద్ జిల్లా, తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేటలు, పడమర మహారాష్ట్ర, కర్ణాటకలు, దక్షిణాన మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ మోస్ట్ హ్యాపెనింగ్ జిల్లాకు ఎల్లలుగా ఉన్నాయి. కామారెడ్డి అసలు పేరు కోడూరు అని చరిత్ర శాసనాల్లో వివరించారు. 1400వ సంవత్సరంలో కామినేని వంశస్థులు బిక్కనూరు కేంద్రంగా ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కామినేని వంశంలో రెండో రాజైన కామిరెడ్డి పేరు మీదుగా కామిరెడ్డిపేట, అటుపై కామాడిప్యాట, చివరికి కామారెడ్డిపేట కాస్త కామారెడ్డిగా స్థిరపడిపోయింది. పూటకో పార్టీ మార్చే వారి కంటే కూటి కొరకు వెతుకు కూలీలు మేలు అని రాసిన రెడ్డిపేట రచయిత కాశ నర్సయ్యన్ మొదలుకొని భక్తపాలక భీమేశ, పార్వతీశ అనే మకుటంతో భీమేశ్వర శతకం రచించిన డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ వరకు వందల సంఖ్యలో ఇక్కడ సాహిత్యాభిమానులు తమ సత్తాను చాటుతున్నారు. కొందరు పద్య రూపంలో తమ పదాలతో పరవశింపజేస్తే మరికొందరు తమ వచన కవిత్వంతో వారెవ్వా అనిపిస్తున్నారు. బిక్కనూరు సంస్థానాన్ని కామినేని వంశం దాదాపుగా 450 ఏళ్లు పాలించింది.
ఈ కామినేని వంశం అంటే ప్రస్తుతం మనకి గుర్తొచ్చేది శ్రీమతి ఉపాసన కామినేని గారు. అందుకే వీరు దోమకొండ కోటలో రామ్ చరణ్ గారితో వచ్చి శివ పూజలు తరచూ చేస్తుంటారు. కామిరెడ్డి పాలనలో తమ గురువుల పేర్ల మీదుగా, ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీదుగా ఎన్నో గ్రామాలను నిర్మించారు. అందులో భాగంగానే లింగాపురం, కాచాపురం, జంగంపల్లి, అంతంపల్లి, ఎల్లారెడ్డి, పెద్ద మల్లారెడ్డి, చిన్న మల్లారెడ్డి, రామారెడ్డి, తిప్పాపురం వంటివి వెలిశాయి. వీరి పాలనా కాలం మధ్యలో రాజధానిని రామారెడ్డికి మార్చి తిరిగి దోమకొండలో కోట నిర్మాణం పూర్తవగానే దోమకొండ సంస్థానంగా రూలింగ్ రీస్టార్ట్ చేశారు. నిజాం పాలనకు సామంతులుగా చేసి ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హుకుంతో భారత ఆర్మీ జరిపిన ఆపరేషన్ పోలోలో భాగంగా ఇండియాలో ఒదిగిపోయింది దోమకొండ సంస్థానం. ప్రజలు ఇప్పటికీ వీరి హిస్టరీని దోమకొండ దొరలుగా తలుచుకుంటారు. సేమ్ దోమకొండ సంస్థానం లాగే కామారెడ్డిని పాలిస్తున్న వెంకటరాజుబాయి, తాడ్వాయిని రూల్ చేస్తున్న మేకం సింగ్, గాంధారి రూలర్ మోకిమౌద్దుల్లా, ఎర్రాపాడ్ నవాబు హుస్సేన్ ఖాన్, సదాశివనగర్ దొరసాని రాజుబాయిలు కూడా తమ రాజ్యాల్ని నిజాంతో పాటే భారత్లో విలీనం చేశారు. 1876లో ప్రస్తుత నిజామాబాద్ జిల్లా హిందూరుగా ఏర్పడింది. ఆ తరువాత హిందూరును 1905లో నిజామాబాద్గా మార్చారు. ఇక 2016లో కామారెడ్డి జిల్లా పుట్టింది. 1000 ఏండ్ల హిస్టరీ కలిగిన కౌలాస్ దుర్గాన్ని రుద్రమదేవి హై స్టాండర్డ్స్ తో బిల్డ్ చేసింది. ఈ కోటను జయించాకే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకురావడానికి వీలు పడింది. గోల్కొండ సుల్తాన్ల చేతికి కాకతీయ సామ్రాజ్యం వెళ్ళాక బిక్కనూర్ సంస్థానం ఏర్పడింది. కన్నడ ప్రాంత సర్దారైన కాచారెడ్డిని ఈ ప్రాంతపు సామంతరాజుగా ప్రకటిస్తూ తమకు సన్నిహితంగా మెదిలే రాజుల్లో ఒకరిగా చూసుకున్నారు. కాచారెడ్డి నుండి తన కొడుకు కామిరెడ్డికి వచ్చిన బిక్కనూరు సంస్థానం కలలకు కానాచిగా నిలిచింది. ఈ సంస్థానాధీశులు ఎన్నో కావ్యాలు సిద్ధరామేశ్వరుడికి కానుకగా ఇచ్చిన శాసనాలు ఉన్నాయి. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దిన ఘనత కామినేని వంశం వారిదే. కోనేరుతో పాటు ఇక్కడ ఏ కరువులోనూ ఎండిపోని మూలబావి ఎంతో ప్రశస్తమైనది. రజాకార్లను ఎదిరించిన తుపాకీ నారాయణ రెడ్డి నుంచి నిజాం పాలనను వ్యతిరేకించిన కుర్రి బాలింగం, కుప్రియాల్ గోపాల్ రెడ్డి వరకు తెలంగాణ చరిత్రలో కామారెడ్డికి కావాల్సినంత పేరుంది. మహాభారతాన్ని 11వ శతాబ్దంలో తెలుగులో రాయడం మొదలుపెట్టిన నన్నయ్యకు సహాయం చేసిన నారాయణ భట్టు బాన్స్వాడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడు. నన్నయ్యకు నారాయణ భట్టు ఎంతలా హెల్ప్ చేశాడంటే భారతావతారికలో స్పెషల్ థ్యాంక్స్ ను మెన్షన్ చేసి నారాయణ భట్టు టాలెంట్ ఎంత గొప్పదో మెచ్చుకున్నాడు. కురుక్షేత్రంలో అర్జునుడు స్ట్రక్ అయితే శ్రీకృష్ణుడు ఎలాంటి మోటివేషన్ ఇచ్చాడో నన్నయ్యకు కూడా నారాయణ భట్టు అలాంటి స్ట్రెంగ్త్ గా నిలిచాడు అని ఆన్ రికార్డ్స్ లో ఉంది. అప్పుడున్న కాలానికి కామారెడ్డి ప్రాంతం మొత్తం జైన సాంప్రదాయ రాజుల దగ్గర ఉండేది. నారాయణ భట్టు పూర్తిగా వైదికాభిమాని. సో ఇక్కడ ఇమడలేక రాజరాజ నరేంద్రుడి కొలువులో జాయిన్ అయ్యి నన్నయ్యతో ట్రావెల్ అయ్యాడు. నన్నయ్య ట్రాన్స్లేట్ చేసిన భారతానికి కొందరు పండితులు అబ్జెక్షన్ చెప్పగా నారాయణ భట్టు ఒక కట్టప్పల అందరికీ తన వాక్చాతుర్యంతో సమాధాన పరిచేవాడు. నన్నయ్య లాంటి నెక్స్ట్ లెవెల్ రైటర్కే న్యాయం చేసిన నారాయణ భట్టు రచనలు ఒక్కటి కూడా సేఫ్ సైడ్ లో దాచకపోవడం తెలుగు సాహిత్యానికి ఒక తీరని లోటు. చిట్యాల చిరునామా కలిగిన అంబీర్ మనోహర్ రావు నుంచి సదాశివనగర్ ఎర్రోజు వెంకటేశమాచారి వరకు తమకు తోచిన రచనలతో కామారెడ్డిని కృషి చేస్తూనే ఉన్నారు. 1924 సంవత్సరంలోనే తాడ్వాయికి చెందిన రామోజు లక్ష్మణాచారి కృష్ణాజివాడి రాజరాజేశ్వర ఆలయానికి రాజరాజేశ్వర శతకాన్ని అంకితమిచ్చాడు. కష్టజీవులను సేద తీర్చే యక్షగానాలు కామారెడ్డిలో స్వర్గధామాలు. భాగోతులుగా చెప్పుకునే ఈ కళారూపాలు కళామతల్లిని నిత్యం కొల్చే గండదీపాలు. మద్నూర్ మండలం మారుతి ఆలయం నుంచి బోర్లాం బసవేశ్వర ఆలయం వరకు ఆశ్రిత కుల కళాకారులు లిటరల్లీ నటరాజస్వామి స్వరూపాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1967లో అందుబాటులోకి వస్తే కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు 1923లోనే మంజిరా నదిపై మణిహారంలా నిలిచింది. దీనికంటే ముందుగానే పోచారం ప్రాజెక్టు 1918లో కన్స్ట్రక్ట్ చేశారు నిజాం నవాబ్స్. కౌలాస్ వాగుపై ఉన్న ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా దాదాపుగా 9000 ఎకరాలకు సాగులో భాగమైంది. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టక మునిపే 200 ఏళ్లకు ముందే బిక్కనూరు సంస్థానం కొలువుదీరింది. దాదాపుగా 19 తరాలు పాలించిన ఈ దోమకొండ కోట ప్రస్తుతం ఒక టూరిజం కేంద్రంగా మారింది. జ్ఞానసిద్ధి పొందిన శబరిమాత క్షేత్రం తాడ్వాయిలో శ్రీరామనవమి ఉత్సవాలు, దత్త జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. శ్రావణ మాసమంతా ప్రత్యేక పూజలతో నిలిచే దక్షిణ కాశీ సిద్ధరామేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల కోలాహలం కైలాసాన్ని తలపిస్తుంది. స్వయంభూగా వెలిసిన శైవక్షేత్రానికి దాదాపుగా 1000 ఏళ్లకు పైగానే చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో ఉన్న నందీశ్వరుని ప్రతిమ ఫైనర్ డీటెయిలింగ్ ని కలిగి ఉంటుంది. కాకతీయుల కాలంలోనే దేవుని పల్లెలు, రామేశ్వర పల్లెలు నిర్మాణాలు జరిగాయి. దాదాపుగా 800 ఏళ్ల క్రితమే ఈ గ్రామాలను తమ వేడుకల కోసం స్థాపించినట్టు చెప్తారు. ఈ గ్రామాల్లో ఉగాది ఉత్సవాలను చూడడానికి 2 కళ్ళు చాలవు. టాలీవుడ్ ను రూల్ చేస్తున్న కమెడియన్ వెన్నెల కిషోర్, సంగీత శ్రోతల్ని అలవోకగా మంత్రముగ్ధుల్ని చేస్తున్న అనురాగ్ కులకర్ణిలు కూడా కామారెడ్డి గడ్డ నుంచి వచ్చిన కళాకారులే. అలవైకుంఠపురంలో సినిమాలో రాములో రాముల, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో ఆశాపాశం, శ్యామ్ సింగరాయ్ సినిమాలో ప్రణవాలయ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు పాడటంలో అనురాగ్ ఒక లెజెండ్.
మరోవైపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ ఒక సాధారణ జీవితం గడుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ దర్శకుడు పరమేశ్వర్ కూడా కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వారే. ఇందులో హీరోగా కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లీడ్ రోల్ కి న్యాయం చేయడం విశేషం. కుప్రియాల్ గ్రామ శాసనాల ప్రకారం కామారెడ్డి దగ్గర దేవునిపల్లిలో ఉన్న మల్లికార్జున ఆలయంలో మొదటగా బోధన్ చాళక్యుల ఎంబ్లం సింహదేవ యక్షిణి ప్రతిమ ఉండగా కాకతీయుల సామంతరాజు రేచర్ల రుద్రుడు శివాలయంగా మార్చినట్టు రికార్డ్స్ ఉన్నాయి. సుడితిరిగే నీళ్లతో కనిపించే రాతి కోనేరున్న రామారెడ్డి ఆలయంలో రాముడికి రాజరాజేశ్వరుడికి ఒకేసారి రథయాత్రలు జరుగుతుంటాయి. అందుకే రథాల రామారెడ్డి అని అంటారు. ఇసన్నపల్లెలో ఉన్న కాలభైరవ ఆలయంలోని దేవుడి ప్రతిమ జైనముని పార్శ్వనాథుడిగా పరిశోధకులు అభిప్రాయపడుతుంటారు. కానీ భక్తులు మాత్రం కాలభైరవ మూర్తిగానే పూజలు చేస్తుంటారు. ఏకశిలా విగ్రహం కలిగిన ఈ ఈసన్నపల్లిలో అగ్నిగుండాలు చాలా ప్రసిద్ధి. తెలుగు, కన్నడ, మరాఠీ 3 భాషల కూడలి, భిన్న సంస్కృతుల వాకిలి కామారెడ్డి. ఎడ్లకు ఆవులకు పెళ్లిళ్లు చేసే ఆచారాలను కామారెడ్డిలో కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు. జొన్నలతో చేసే రొట్టెలు, అంబలి టేస్ట్ చేస్తే అనిపించదా ఈ జన్మకి ఇంకేం కావాలి. ఇక్కడి రచయితలు రాయలేని శతకాలు లేవు, సాధించలేని పథకాలు లేవు. సుసంపన్నమైన లిటరేచర్, కామారెడ్డి కాలనీల్లో నేచర్. భజన కీర్తనలైన, భావజాలపు స్ఫూర్తినిచ్చే గీతాలైన, గజల్ గంధాలు, పల్లెపాటల అందాలు, బతుకు జాడలు నెమరువేసే పాటలు, బంగారు బతుకమ్మ ఆటలు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. వాట్ ఈస్ యువర్ వెర్డిక్ట్? రాములా రాములా నన్నాగం చేసింది రో రాములా.